చంద్రు 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 హే చంద్రు 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 హే ఇంకా ఏంద్రా ఆదిత్య రాలేదు. ఏమైంది అబ్బాయికి? ఎప్పుడు చూసినా లేటే. వాడిని మైక్ లో పిలుస్తున్నారు. ఇంకా రాలేదే. There's nothing to hold him back. Na 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 na. చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ మినిట్ వరకు ఏం చేస్తున్నాం మాకు అందరికీ టెన్షన్గా ఉంది. వస్తావో రావో అని. ఎలా జరిగిందిరా? వాడు గెలిచాడు.
లోఫరే కొట్టింది వదిలొద్దు. అవును వీడే. ఎందుకు అమ్మాయిలు చూస్తే ఇలా చేస్తున్నావు? ముందర అమ్మాయికి మర్యాద ఇవ్వడం నేర్చుకో. ఇంకోసారి మా వాళ్ళతో గొడవ పడడం చూశాను అనుకో, అప్పుడు చూస్తాను నీ సంగతి ఏందో. మీ పైన నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ మీకు ఇస్తున్నాను. 100% మీరు సక్సెస్ చేస్తారని నాకు నమ్మకం ఉంది. ఆల్ ది బెస్ట్. తీసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వావ్ అమేజింగ్. పోదాం. రారా. ఎదవల్లరా మిమ్మల్ని హీరో అనుకుంటున్నారేంట్రా? రే ఎదవా, నోరు మూసుకుని కూర్చోరా. ఆల్రెడీ టెన్షన్ లో ఉన్నా, చిరాకు తెప్పించుకో. అర్థమైందా? హలో రాహుల్, వీళ్ళకి దెబ్బలు తగిలేటప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఏం లేదు మామ. సరేలే, ఓ దమ్ము కొడదామని వెళ్ళాను రా. ఆ లోపు వీళ్ళిద్దరు వెళ్ళి తన్నులు తిని వచ్చారా మామ. నువ్వు గనక రాకపోయి ఉంటే ఆ ఎదవలు వీళ్ళిద్దరి కాళ్ళు చేతుల్ని వేరకొట్టుండేవాళ్ళు. ఏ నువ్వు కొంచెం మూస్తావా? చూసా మీ పౌరుషాన్ని. నా చెయ్యి దెబ్బ తగిలింది, లేదంటే నీ ముఖం పంచర్ చేసేస్తాను. ఈ పొజిషన్ లో కూడా నీకు కామెడీ. ఏయ్ చాలా, ఇంతటితో ఆపు. దీని గురించే మాట్లాడుకుంటా ఉంటారా లేదా ప్రాజెక్ట్ గురించి ఏమన్నా మాట్లాడతారా? మామా, నిన్న టీవీలో అడవి గురించి చెప్పారు కదా, అది మన డాక్యుమెంట్ యూస్ అవుతుందా? చాలా ఆపు. చూడరా, ఈ మంచోడు ఎప్పుడు చూసినా ఫ్యాషన్ టీవీ చూస్తుంటాడు. అది ఎప్పటి నుంచిరా వైల్డ్ లైఫ్ ని చూస్తున్నావు? అడవిలో పెరిగే జంతువులు ఎప్పుడైనా బట్టలు వేసుకుంటూ చూసావా? ఒక చిన్న చేంజ్ కోసం వాడు దాన్ని చూశాడు అనుకుంటాను. అడుగు. ఏం జరుగుతుంది? చూద్దాం. రే నా వల్ల కాదు, నువ్వే అడుగు. నేను అడుగురా. ఓ మై గాడ్, ఏమైంది మీకు? కరెంటు స్తంభం దగ్గర దున్నపోతు గోగుతున్నట్టు మీ అందరి పైంటి మీలో ఒకరు గోకుంటున్నారు. ఏమైంది? అది ఏంటంటే అది అంటే ఏంటి? ఏయ్, కాలేజీలో మీ అందరి పేరున చాలా కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి. కాలేజీ మీరందరూ పుట్టిల్లని అనుకుంటున్నారా? మీరు అలా తలుస్తున్నారు, అవును కదా? కానీ నేను ఎన్నో సంవత్సరాలు ఇక్కడ. ఇది కొట్టుకుంటే ఇక్కడ కూర్చున్నాను, అప్పుడు నేనేమనుకోవాలి? మీ నాన్నగారు అనుకోండి సార్. ఎవర్రా మా నాన్న సంగతి ఎత్తింది? సార్ టెన్షన్ అవ్వకండి సార్, వాడు కొద్ది కామెడీ చేశాడు అంతే. కామెడీ? ఏయ్, కామెడీ చూడటానికా ఇక్కడ కూర్చున్నాను? కామెడీ చేస్తున్నారంట, కామెడీ. ముందుగా ప్రాజెక్ట్ పని పూర్తి చేసి అది సబ్మిట్ చేసేది చెయ్యండి. లేదంటే ఈ కాలేజీ డాక్యుమెంటరీలో మీ ఎవరి పేర్లు ఉండవు. అవును, మీ వెనకాలే తిరుగుతూ ఉంటారే మీ అందమైన సుందరాంగులు ఎక్కడా? మంచి అందమైన కుర్రవాళ్ళు వాళ్ళకి తగిలేరా ఏంటి? ఇప్పుడు చూస్తేనేరా మీ మొహంలో దీపకాంతులు వెదజల్లుతున్నాయి. చూసుకోండ్రా. మీ అందరినీ చూస్తూ ఉంటే నేను ఈ కాలేజీ క్లోజ్ చేసి మీ అందరి వల్ల కిండర్ గార్డెన్ ఓపెన్ చేస్తానేమని అనుకుంటున్నాను రా. గ్రేట్ ఐడియా సార్.
అలాగా ఆలోచించాం సార్, కానీ అది చేయలేదు సార్. నెక్స్ట్ టైం అది కూడా చేస్తాం సార్, ఒక్కటిగా చేరి. చేస్తారా? మిమ్మల్ని వదిలితే అన్నీ చేస్తారు. ఏ పని అయితే చేయకూడదో ఆ పని మట్టి కరెక్ట్గా చేస్తారా? మీ అందరితో మాట్లాడుతూ ఉంటే నాకు బీపీ ఎక్కువ ఇలా ఉంది. పండు బయటికి వెళ్ళరా. ఏయ్, ఎవర్రా బొమ్మని చెప్పేది? ఎవర్రా? థ్యాంక్ యూ. మీ థ్యాంక్స్ తీసుకెళ్ళి చెత్తలో వేయండి. ఆ? మీతో మాట్లాడి నా ప్యాంటే తడిసింది. మీకేం తెలుస్తుందా? చాలా తడిసిపోయింది. పండు తొందరగా బయలుదేరండి. వెళ్దాం పద. సార్ వెళ్ళిపోమని చెప్పాడు. పవర్ పోయిందా సార్? ఏయ్, ఇప్పుడు ఏం చెప్పావు? సార్ నేనేం చెప్పాలనుకున్నానంటే ఫ్యాన్ గురించి సార్. ఎవర్రా వీడు మొహోని. రే, ఇవాళ నేను ఒక ప్లేస్ చూశాను రా, చాలా బాగుంది. మనం ప్లాన్ చేసామంటే ఆ ప్లేస్ నే ప్లాన్ చేద్దాం రా, చాలా బాగుంటుంది. హలో, ఎప్పుడు చూసినా అన్వాంటెడ్ మాటలే మాట్లాడతావు. ప్రాజెక్ట్ గురించి ఏమైనా ఆలోచించావా? అవును, ముందు ఒక అడవి గురించి చెప్పావు కదా, ఏమైంది అది? అవును, ఆ ల్యాప్టాప్ కొద్దిగా ఇవ్వు. ఇదిగో. అవును, అందులో ఏం పెట్టుకొని ఉన్నావు? అవన్నీ సీక్రెట్ అమ్మా, నీకెలా చూపిస్తాం చెప్పు. సీక్రెట్ అంట, సీక్రెట్. నేను చూడని సీక్రెటా? పోన్రా. హలో, ల్యాప్టాప్ లో మీరు ఏమన్నా చూసుకోండి. ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పండి. ఇలా చూడండి, ఇదే దానలి రిసార్ట్. మనం ఇక్కడికే వెళ్ళిపోతున్నాం. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ దొరుకుతుంది. ఓకే, డన్. చెప్పవా, మనసు కలిసాక మన పరిస్థితిదే. చిన్న బుగ్గల్లో సంతోషం వస్తుందిలే, మీరు అందరూ హ్యాపీగా ఉండాలిలే. ఇట్స్ ట్రాఫిక్ అయినా జాలీగా ఉండాలిలే. మనసే మాకు దారివ్వాలి. రాత్రి వేళ ఇలాగే ఒకటైపోవాలి. పగలు మనకి వద్దనుకుంటున్నా. నమ్మము మేము ప్రతి క్షణము ఊరు ఆగాలి. షార్ట్ అండ్ స్వీట్ మన లైఫ్ ట్రిక్ కావాలి. ప్రతి దినము మనకు లైఫ్ పట్ట నేర్పిస్తుందిగా. ఎంత కష్టమైనా మనమందరం చదువుకున్నాము. లక్ష్యం కోసం మన ఫిక్స్ అయ్యి కష్టపడము. గెలుపు మనదే.
మనసు మనసు కలిసాక మన పరిస్థితిదే. మన ప్లేస్కి వచ్చేసాం అనుకుంటాను, అలాగే అనిపిస్తుంది. స్టాప్ చేసేసావు. అలా చూడరా, గేట్ ఒకలాగా ఉందిరా. రే అర్జున్, పోయి గేట్ తీరా. గేట్ చూడడానికి డిఫరెంట్ గా ఉంది. చూసిరా, జాగ్రత్త. ఎన్ని ఇల్లు గేట్ ఓపెన్ చేశాను నేను. ఇదంతా ఒక లెక్క నాకు. ఎవరా వీడు? విచిత్రంగా ఉన్నాడు. దిగిరండి అందరూ, దిగండి దిగండి. ఎవరా వీడు? మనల్ని ఫాలో చేస్తున్నాడు. రే అదరా, అతన్ని చూసి ఎందుకు భయపడతావు? సగం మొహం కాలిపోయిందిట్రా. ఏ ఎవర్రా వీడు? ఎక్కడికి వెళ్ళినా వెనకాలే వస్తున్నాడు. హలో సార్, రండి. నా పేరు ఆదిత్. మేము బెంగళూరు నుంచి వచ్చాం. రూమ్ బుక్ చేస్తున్నాం, చూడండి. ఓకే, రూమ్ బుక్ అయింది. సార్, రూమ్ బాయ్ని పంపిస్తారా? లోకేష్ సార్, వీళ్ళకి వెళ్ళి రూమ్ చూపించు. ఓకే సార్. ఓకే ఓకే, మీరు థ్యాంక్ యూ వెళ్ళండి. సార్. ఇద్దో బాబుకి. ఓకే సార్. హే డియర్, దిగు. ఎవరా వీడు? లగేజ్ ఏంటి భయంగా ఉందా? హే ఆర్య, ఎందుకు చాలా భయపడుతున్నావు? ఏంటి భయపడుతున్నావా? వదులు, ఇదంతా చాలా చిన్న విషయం. పద, రూమ్ పోదాం ముందరా. అతన్ని చూస్తే నాకు భయంగా ఉంది. ఎప్పుడు చూస్తున్నా కురుకురం చూస్తున్నాడు. అతను చూసేందుకు నువ్వు అలా భయపడుతున్నావు? నేను చెప్పేది కొద్దిగా విను. నేను ఉన్నంత వరకు నీకెందుకు భయం డియర్? వావ్, బాగుంది. ఇదే మన రూమ్ అనుకుంటాను. చాలా బాగుంది. అదే కదా 103? ఆహా, ఈ ప్లేస్ని చూస్తుంటే అలా ఒళ్ళంతా వేడవుతుంది. ఎందుకు? నీకు పిల్లలు వద్దా? నువ్వు చెప్పు, దాన్ని ఏర్పాటు నువ్వు చేసేస్తాను. కొద్దిగా నోరు మూసుకుంటే నాకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడు, దాన్ని ప్రూవ్ చేసేస్తాను. పోరా, ఆశ చూడు. ఏయ్, ఆగవే. ఎందుకు ఇంత తొందర? ఆగు, నేను వస్తున్నాను. అయ్యో, వావ్, నైస్. ఈ ప్లేస్ చూడడానికి చాలా అందంగా ఉంది కదా. కాకపోతే మనకి నచ్చిన ఫుడ్ దొరుకుతుందో లేదో తెలియట్లేదే. ఏంట్రా నువ్వు ఇంత రొమాంటిక్ ప్లేస్కి వచ్చి ఇక్కడ కూడా తిండి గురించి ఆలోచిస్తున్నావు? తింటేనే కదమ్మా నీతో గట్టిగా రొమాన్స్ చేయడానికి ఉంటుంది. అంతే కదా. ఎప్పుడు తిండి తిండే. ఎంత లావైనావు చూడు. ఏయ్, మనసా ఎంత ఆరాడనా నీకు కలిసి చూడు నిజమెంత నీ
ప్రపంచమంతా జాతిలెన్నో భేదాలు చూపిస్తున్నాయి. ఇష్టమైతే మనితరము ఒకటవుదామా. మనసా ఎంత ఆరాటన నీకు కలిసి చూడు నిజమేదని. బ్రతుకు ఇంకా ఎన్నెన్నో రాత్రులు పగలున్నా. ఈ రాత్రికి ఇక్కడ ఉండి రేపు అడవిలోకి వెళ్ళాలి. మామ ఇక్కడ ఇంత ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఏంట్రా చేసేది? మనసు వింటం లేదురా. నాకెందుకో వీడికి ఇంకా నడు నొప్పి రాలేదనిపిస్తుంది. వీడి రూమ్కి వెళ్తే రొమాంటిక్గా మారిపోతున్నారా వీడు? అయ్యో వీడితో టార్చర్. నేను మీతో వస్తాను. ఏ లూసు, ఇన్ని రోజు ప్రేమేనా అనుకున్నాను, నేను టార్చరా నీకు? నాకు కూడా అదే అనిపించింది. ఈ విషయం నాకు ఎప్పుడో తెలుసు. హలో మేడం, నేను ఆ టైప్ కాదులే, ఆ? చాలా మంచోడిని. ఏ మెంట్లోడా. అయ్యో ఆపు. చెప్పిరావా? నిన్ను వదిలి ఎక్కడ వెళ్ళబోతున్నామా? ఇక్కడే కదా ఉన్నాము. అక్కడ ఎవరో పోయినట్టుంది. ఇది అడవి కదా, వీరప్పన ఒక ఆత్మ అయి ఉంటదేమో. నేను నిజంగానే చెప్తున్నాను, ఎవరో పోయినట్టుంది. నిజంగానే నీకు వైన్ ఎక్కువైపోయింది, వెళ్ళి పడుకోమా, గేమ్ ఆడేసి వస్తాడు. ఏ ఎంతసేపు నుంచి చూస్తున్నారా, కార్డ్స్ వేయరా. అయ్యో డైరెక్ట్గా అడగచ్చు కదరా, రూమ్కి వెళ్దామా అని. ఇలా అడగడం అవసరం చెప్పు. నేను చెప్పింది ఎవరు నమ్మలేదు కదా, ఏదో చేసుకుని పోయి. స్ట్రాంగ్గా వెళ్ళరా, లోపల ఏమైనా జరగచ్చు. చూసిపో. ఏం చెప్తున్నావు మామా? ఏ ఆర్య, ఇంకా సాడ్గానే ఉన్నావు? ఆ కాలిపోయిన చూసి భయపడ్డావు కదా, నీకేం కావాలి అడుగు. లేదు అది, నాకేదో ఒకలాగా భయంగా ఉంది. మనల్ని ఎవరో ఫాలో చేస్తున్నారు, ఎవరో అబ్జర్వ్ చేస్తున్నాడు అనిపిస్తుంది. అదంతా నీ బ్రహ్మ. మనమేమన్నా తీవ్రవాదులమా మనల్ని ఎవరన్నా ఫాలో చేసి అబ్జర్వ్ చేసేదానికి? ఎందుకో నాకు భయంగా ఉంది. నా తమ్ముడు వేరే గుర్తుకొస్తున్నాడు. మీకే తెలుసు కదా, అమ్మ నాన్న అబ్రాడ్లో ఉన్నారు. వాడు ఆంటీ అంకుల్తో ఉన్నాడు. నాకు ఎందుకో వాడిని చూడాలని అనిపిస్తుంది. అయితే ఈ సమయాన్న సరే, అయితే ఒక వీడియో కాలింగ్ చేయి. లేదు వదిలే, టైం అయింది. వాడికి లొకేషన్ వాట్సాప్ చేశాను. రేపు ఇక్కడికి వాడు వస్తాడు. ఓకే, నువ్వు ఈ టైంలో ఫీల్ చేయొచ్చా అమ్మా? ఎందుకు నువ్వు ఇంత సోకంగా ఉన్నావు? నువ్వు ఇలా ఉండడం నేను ఎప్పుడు చూసిందే లేదు. సరే అనుకున్నామా? హలో సార్, 1 సెకండ్. ఎస్ సార్. మన రిసార్ట్లో ఇన్ని రోజులు ఉన్నారు. మా స్టాఫ్ మూలంగా కానీ మామూలంగా కానీ మీకు ఏమైనా ప్రాబ్లం అయిందా? నాట్ అట్ ఆల్ సార్, మాకు చాలా బాగా నచ్చింది సార్.
డాండిల్ అనే ఈ ఊర్లో ఇలా అద్భుతమైన రెసార్ట్ ఉండేది గ్రేట్ సార్. మీ లగేజ్ అన్ని కరెక్ట్గా ఉందా సార్? అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఓకే సార్. సార్ మేము అడవి లోపల పోవడానికి మీ దగ్గర మ్యాప్ అడిగాము, అది రెడీ అయిందా? అఫ్ కోర్స్ లోకేష్, సార్ వెళ్ళి మ్యాప్ తీసుకురా. సరే సార్. ఇదిగోండి సార్. తీసుకోండి. ఓకే సార్, ఇలా చూడు. ఇటు పక్క వెళ్ళాలని అనుకుంటున్నాను. అవును కదా? ఓకే ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఇలా చూడండి, సార్ ఒక ముఖ్యమైన విషయం, మీరు వెళ్ళే ఫారెస్ట్ చాలా డేంజర్ ప్లేస్. కొంచెం మోసపోయారంటే ఆపదలో చిక్కుకుంటారు. డోంట్ వరీ సార్, మేము అందరము అన్నిటికీ రెడీ అయ్యి వచ్చాము. నో ప్రాబ్లం. ఓకే, బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎక్కండి ఎక్కండి, త్వరగా ఎక్కండి. రండి రండి, త్వరగా 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 రండి. అన్నీ తీసుకున్నారా? సరే వెళ్దాం. పోనీ పోనీ. పక్కకి పోరా. సైడ్ పోరా. పక్కకి వెళ్ళమని చెప్తున్నాను కదా. తప్పక తప్పక. సైడ్ పోరా. ఎవర్రా వీడు? చూడ్డానికి దొంగల్లాగున్నాడు. ఏదో ప్లాన్తోనే ఉన్నాడు అనుకుంటా. ఏ యంగ్ మ్యాన్, హాయ్ సార్. ఏంటి విషయం? మా అక్క ఇక్కడ వచ్చింది, ఈ లొకేషన్ని పంపించింది. ఈమె సార్. ఓ, వీళ్ళ ఈరోజు ఉదయమే బయలుదేరి వెళ్ళారు. ఓ షట్. వెళ్ళినోడు తిరిగి వస్తారు, అంతవరకు నువ్వు ఇక్కడే ఉండొచ్చు. ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం సార్. లోకేష్, సార్. ఈ అబ్బాయికి మంచి రూమ్ రెడీ చేసి పెట్టు. ఓకే సార్. అలాగే భోజనం ఏర్పాటు ఓకే చెయ్యి. సార్, రండి వెళ్దాం. ఏరా, ఈ అడవి బాగలేదా ఏంటి? బాగుంది కదా? రే ఊరుకోరా, ఈ ఫారెస్ట్ ని చూస్తుంటే నాకెందుకు ఇక్కడి నుంచి సంధ్య, వెళ్ళాలి. కొంచెం నోరు మూసుకుంటావా? ఇడియట్. ఎప్పుడు చూసినా ఇవే మాటలు. నువ్వు చెప్పేదంతా మంచికేనని తనకు అర్థమయ్యేలాగా చెప్పు. ఈ ప్లేస్ని చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. ఊరికి ఎందుకు అమ్మాయినా గొడవలు ఆగుతున్నారు? ఆ అమ్మాయికి ఉన్న ధైర్యం మీకు లేదు కదా? నోరు మూసుకోరండి చాలు, కానీ ఇంకా మనం చూడాల్సిన చాలా ఉన్నాయి. సరే, ఆ మ్యాటర్ వదిలే. ముందు నీ లవర్ కోపంగా ఉంది, తనకేమైందో కనుక్కో. అలానే ఏం కదా? బంగారం, ఏమైంది? ఏం లేదు, వీడెవడ్రా వీడు? అరే ఏమైంది చెప్పు. ఏం లేదు. నా తమ్ముడికి మెసేజ్ చేశాను, వాడి దగ్గర నుంచి ఇంకా రిప్లై రాలేదు. ముందర మొబైల్లో నెట్వర్క్ ఉందా లేదా చెక్ చేయి. ఓ షిట్, నెట్వర్కే లేదు. అందుకే ఎప్పుడు చెప్పేది, ఎప్పుడు మంచి ముడిగా తీసుకొని పని చేయాలని చెప్పేది. ఓ మై గాడ్, ఏమైంది? ఛే, ఓ మై ఏమైంది? గాడ్, అది ఏమైంది? మీకు ముందే చెప్పాను కదరా, అది అది నేను ఏమైంది? చెప్పినట్టే జరిగింది చూడండి. నా మాట వింటేనేగా మీరు చూసారా? ఇప్పుడు బండి ఆగిపోయింది, ఇక ముందు ముందు ఏం జరుగుతుందో ఏంటో. ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. ఫస్ట్ ఏమైందో చూసారా? సరే వదులుమా,
ఏమైందో చూద్దాం రండి. అమ్మా ఓ షిట్. ఇక్కడికి వచ్చేటప్పుడే అపశకనంగా మాట్లాడుతూనే వస్తా ఉన్నారు. ఇంక ఇట్ట కాకుండా ఎట్ట రావే జరుగుతుంది? వెళ్దాం. సరే కిందకి దిగుతాం పదండి. ఎప్పుడు ఇట్టే జరుగుతూ ఉంటుంది. షూ. షిట్. అదేంటి ఇలా పొగ వస్తుంది? ఓ మై గాడ్ షిట్. పెద్ద డిసాస్టర్ రా ఇది. మనం ఇరుక్కున్నట్టు ఎక్కువ పొగ అనిపిస్తుంది. వస్తుంది. ఇంత పొగ వస్తుందేంట్రా? అవునరా, బాయిల్ అయి ఉంది. నీళ్లు లేవు అనుకుంటున్నాను. ఓ బాగా వేడైపోయింది. ఒక బొట్టు నీళ్ళు లేదు, అందుకే ఇంత పొగ వస్తుంది. ఓ పని చేద్దాంరా, మనం వెళ్ళి నీళ్లు తీసుకొద్దాం. మిగతా వాళ్ళు ఇక్కడే ఉండండి. ఒకరిని ఒకరు వదిలి వెళ్ళొద్దు. రండి, అందరూ కలిసే వెళ్దాం. సరేలే దిగండి. అలాగైతే బ్యాగ్స్ తీసుకెళ్దాం వద్దా? తీసుకురండి తీసుకురండి. ఇక చేసేదేం లేదు. రా బయలుదేరదాం. దిగండి. రా. అది కాదు, త్వరగా నా రా. బ్యాగ్ ఇది. వస్తారా, ఇది తీసురా. వస్తున్నాను. అడవి చాలా పెద్దది. అవునా? జాగ్రత్త నడు. రేయ్, రండి త్వరగా. వస్తున్నాం త్వరగా వస్తున్నాం నడగా. మామ. రేయ్, నడవండ్రా. ఎక్కడ నీళ్లు దొరుకుతాయో బాగా వెతుకుదాం. హాయ్ సార్. ఈ ప్లేస్ చాలా బాగుంది కదా. ఎక్కడ చూసినా కూడా ఎవరు లేరు. అక్కడ చూడు.